అమెరికా, యూరప్ల సహకారంతో గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం చేసింది. ట్రంప్ రావడంతో పరిస్థితి మారిపోయింది. అమెరికా, రష్యా ఏకమయ్యాయి. యూరప్ పక్కకు జరిగింది. ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ముందుకొచ్చింది. అయితే ఇదంతా ఉక్రెయిన్ వార్ ఆపటానికి, ఇది బ్లడీ వార్. రోజు గడుస్తున్న కొద్దీ వందల మంది చనిపోతున్నారు. సో యుద్ధం వెంటనే ఆగాల్సిందే అని ఒక శాంతి దూత రూపంలో ట్రంప్ ముందుకొచ్చాడు. వచ్చి అమెరికన్ ఫారిన్ పాలసీని కంప్లీట్గా 360 degrees మార్చేశాడు. సో అప్పటిదాకా ట్రంప్ పైన అప్పటిదాకా పుటిన్ పైన, రష్యా పైన పోరాడుతున్న ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేసి మిలిటరీ సాయం చేసిన అమెరికా కాస్త ఇప్పుడు రష్యా తరఫున పనిచేస్తోంది. ఇదంతా దేనికి? మన నిజంగా పీస్ కొరక కాదు. అమెరికా, రష్యా కలిపి ఉక్రెయిన్ను పంచుకోదలుచుకున్నాయి. లిటరలీ పంచుకోదలుచుకున్నాయి. జస్ట్ వాంట్ టు షేర్ ఉక్రెయిన్. దీనికి ఉదాహరణ ఏంటంటే, తాజాగా ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వము ఉక్రెయిన్కి ఒక డ్రాఫ్ట్ పంపింది. ఒప్పందం, అమెరికాకు ఉక్రెయిన్కు మధ్య డీల్. అంతకుముందు మీరు విన్నారు కదా, మినరల్ డీల్ అని. అంటే ఉక్రెయిన్ వద్దనున్న రేర్ ఎర్త్ మెటల్స్, టైటానియం, అలాగే యురేనియం, మీకు ఈ లీథియం, వీటితో పాటు ఎనర్జీ రిసోర్సెస్, ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్లో 50% రాయల్టీ తమకే కావాలి అని గతంలో అమెరికా ప్రతిపాదించింది. మినరల్స్ డీల్ అన్నారు. ఆ మాటకొస్తే అమెరికా కాదు ప్రతిపాదించింది, ముందు జెలెన్స్కీ ప్రతిపాదించాడు. జెలెన్స్కీ ఆశ ఏంటంటే, దీన్ని చూపెడితే అమెరికా తన వైపు తిరుగుతుంది, రష్యా వైపు కాదు అనుకున్నాడు. కానీ ట్రంప్ ఇది బిజినెస్ మ్యాన్. జెలెన్స్కీ ఇచ్చిన ఆఫర్ కన్నా పెద్ద ఆఫర్ దొరుకుతుంటే జెలెన్స్కీ మాట ఎందుకు తింటాడు? 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో మినరల్ డీల్ సైన్ చేస్తానంటే జెలెన్స్కీ వైట్ హౌస్కి వెళ్ళి పూర్తి పరాభవంతో తిరిగి వచ్చాడు. ఇక జెలెన్స్కీ పరిస్థితి అర్థమైంది. అమెరికా ఎప్పుడైతే ఉక్రెయిన్కి మధ్యలో మిలిటరీ సాయం ఆపేసిందో, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేసిందో, రష్యా ఉతికి ఆరేసింది, బాంబుల వర్షం కురిపించింది. అప్పటిదాకా జెలెన్స్కీ ఆశ పెట్టుకున్నది కరస్క్ రీజన్. ఈ కరస్క్ రీజన్ రష్యాలో ఉంది. దీంట్లో కొన్ని వందల కిలోమీటర్లను ఉక్రెయిన్ ఆక్రమించుకున్నది. సో రేపు ఎప్పుడైనా పీస్ డీల్ చర్చలు జరిగితే, మేము కరస్క్ ప్రాంతంలో ఆక్రమించుకున్నది ఖాళీ చేస్తాం, మీరు ఈస్టర్న్ యుక్రెయిన్లో ఆక్రమించుకున్నది ఖాళీ చేయండి అని ప్రతిపాదన పెడదామనుకున్నాడు జెలెన్స్కీ. ఈస్టర్న్ యుక్రెయిన్లో అరౌండ్ 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది, ఉక్రెయిన్ భూభాగాన్ని. కానీ ట్రంప్ ఎప్పుడైతే కొంతకాలం పాటు ఉక్రెయిన్కు మిలిటరీ సాయం నిలిపివేసి ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేశాడో, ఆపరేషన్ కరస్క్ పుటిన్ లాంచ్ చేశాడు. నాకు క్లియర్గా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చూస్తే ట్రంప్, పుటిన్ కూడబలుక్కొని ఉక్రెయిన్ పైన దండయాత్ర చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో పుటిన్ ఎప్పుడైతే ఈ గ్యాప్ పీరియడ్లో దాడి చేసి కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ ఆక్రమించుకున్న దాంట్లో 90% రష్యా తిరిగి తన చేతులకు తీసుకుంది. జెలెన్స్కీ ఉన్న ఆ కాస్తంత బార్గెన్ కూడా పోయింది. ఇప్పుడు అందుకే ఇక మినరల్ డీలే కాదు, ఏకంగా ఉక్రెయిన్లో ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని మాకు ఇవ్వాల్సింది, ఇంక్లూడింగ్ రేర్ ఎర్త్ మెటల్స్, ఎనర్జీ రిసోర్సెస్ టోటల్గా అమెరికాకు అప్పచెప్పాలి. వీటి ద్వారా వచ్చేటువంటి లాభాలను ఒక పర్టిక్యులర్ ఫండ్లో జమ చేస్తాం. ఈ ఫండ్ నుంచి అమెరికా ఇప్పటిదాకా ఇచ్చిన సాయాన్ని తిరిగి తీసుకుంటుంది. ఎంత సాయం అంటే రోజు రోజుకు పెంచుతున్నాడు. ఇప్పుడు $500 బిలియన్ ఇవ్వాల్సిందే అంటున్నాడు. సో వడ్డీలు, చక్రవడ్డీలు కడుతున్నాడు. అంటే ఈ ఫండ్లో ఆఖరికి ఉక్రెయిన్కి మిగిలేది ఉండదు. ట్రంప్ కండిషన్ ఏంటంటే, ముందు అమెరికా ఇప్పటిదాకా ఉక్రెయిన్కు చేసిన సాయాన్ని తిరిగి రాబట్టుకుంటుంది, ఆ తర్వాత మిగిలినదే ఉక్రెయిన్ కొని. కానీ ట్రంప్ వ్యవహార సరళి చూస్తే ఇక మిగిలేదేమీ ఉండదు అని అర్థమవుతుంది. రెండో కండిషన్ ఏంటి? పోనీ అమెరికా కొంత ఆ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటుంది, మిగతా కంట్రీస్ కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావచ్చంటే ముచ్చటే లేదంటున్నాడు. యూరప్తో సహా ఏ ఫారిన్ కంట్రీ అయినా ఉక్రెయిన్
రిసోర్సెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అమెరికా అంగీకరిస్తేనే రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఉక్రెయిన్కి వచ్చే ఏ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అయినా అమెరికా అనుమతితోనే జరగాలి. దీన్నే రైట్ ఆఫ్ ఫస్ట్ ఆఫర్ అన్నారు. సో ఈ మేరకు ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్నే ఉక్రెయిన్కి పంపించారు. ఇది ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వచ్చేసింది. సో ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా తన ఎకనామిక్ కాలనీగా ఉక్రెయిన్ మార్చుకోదలుచుకుంది. దీనికి మరి జెలెన్స్కీ అంగీకరిస్తాడా? అంగీకరించడు. అందుకే ట్రంప్ ఏమంటున్నాడు, జెలెన్స్కీ యొక్క నియంత అసలు ఉక్రెయిన్లో ఎన్నికలు జరిగిన పీరియడ్ అయిపోయింది. అసలు ఎలక్టెడ్ ఇప్పుడు ఈజ్ నో లాంగర్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, జెలెన్స్కీ పక్క జరగాల్సిందే అంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. అంటే క్లియర్గా జెలెన్స్కీని పక్కకు జరిపి అవసరం వస్తే లేపేసి ఉక్రెయిన్లో ఈ రిసోర్సెస్ను మొత్తం అమెరికా కైవశం చేసుకోదలుచుకుంది. ఇది అమెరికాకి ఏం కొత్త కాదు. వెనిజులాలో అమెరికన్ కంపెనీలను దోపిడీకి అంగీకరించకపోతే వెనిజులాలో రాజకీయ పరిణామాలను మేమే శాసిస్తామంటున్నారు. గ్రెనడాలో మైన్స్ను జాతీయం చేస్తే అక్కడ ప్రెసిడెంట్ అలెండిని దశాబ్దాల క్రితమే చంపేశారు. ఇలా లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో అమెరికా ఇతర కొలోనియల్ పవర్స్ ఇంతకాలం చేస్తున్న పని ఇది. అక్కడున్న రిసోర్సెస్ మొత్తం మాకు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మీ అంతు చూస్తాం, మీ ప్రభుత్వాలే కూల్చేస్తాం. ఇప్పుడు సద్దాం హుస్సేన్ పైన దాడి జరిగింది కూడా అందుకే. ఇరాక్లో ఉన్న ఆయిల్ను యూరోలో ట్రేడ్ చేస్తామని మొదలుపెట్టాడు. కథం ఏం జరిగింది? ఇప్పుడు బ్రిక్స్ దేశాలను అమెరికా ట్రంప్ ఎలా హెచ్చరించాడు? ఇప్పుడు తాజాగా గ్రీన్లాండ్ను హెచ్చరించాడు కదా, మిలిటరీ టేక్ ఓవర్ అయినా చేసుకుంటాం. గ్రీన్లాండ్కి అమెరికాకి ఏం సంబంధం? అది డెన్మార్క్లో భాగం. ఆక్రమించుకుంటామన్నాడు. జేడీ వ్యాన్స్ సీనియర్ మిలిటరీ అఫీషియల్స్తో కలిసి గ్రీన్లాండ్ వెళ్ళొచ్చాడు కూడా. సో ఈవెన్ కెనడా లాంటి అది పెద్ద దేశము, నమ్మదగ్గ మిత్ర దేశంనే 51st స్టేట్గా మార్చుకుంటానని హెచ్చరిస్తున్నాడు. సో ఇక ఉక్రెయిన్కి ఏముంది పవర్ పాపం. సో ఉక్రెయిన్ను క్యాప్చర్ చేయడానికి రెడీ అవుతోంది. ఎకనామిక్గా తన కాలనీగా మార్చుకొని ఉక్రెయిన్లో ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని, ఉక్రెయిన్లో విలువైన వనరులు ఉన్నాయి, వాటిని పీల్చడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్లో కూడా ట్రంప్ అదే చేస్తున్నాడు. ఇప్పుడు తాలిబాన్లతో చర్చలు మొదలయ్యాయి. తాలిబాన్ ఎంబసీని అమెరికాలో ప్రారంభించడానికి ఎలో చేస్తామంటున్నాడు. కారణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్సే ఉన్నాయి. సో అక్కడ లీథియంలు ఇవన్నీ బ్రహ్మాండంగా లీథియం రిసోర్సెస్ ఉన్నాయి. సో అక్కడ ఆ రిసోర్సెస్ను క్యాప్చర్ చేయడానికి తాలిబాన్లతో కలవటానికి కూడా ట్రంప్ సిద్ధపడుతున్నాడు. సో సరిగ్గా అక్కడైనా ఎక్కడైనా అమెరికా ఏంటంటే ఆ దేశాల్లో ఉన్న నేచురల్ రిసోర్సెస్ను క్యాప్చర్ చెయ్యాలి అని. ఇక పుటిన్ ఏమంటున్నాడు? పుటిన్ కొత్త ప్రతిపాదన పెట్టాడు. నేను పీస్ డీల్ ఒప్పుకోవాలి అంటే, రష్యా ఒప్పుకోవాలంటే జెలెన్స్కీ పక్కకు జరగాల్సిందే. మీరు గమనించండి, ట్రంప్ పుటిన్ సేమ్ లాంగ్వేజ్, ఇద్దరు కూడవలుకొని మాట్లాడుతున్నాడు. జెలెన్స్కీకి లెజిటిమేట్ అధికారం లేదు, జెలెన్స్కీ అసలు ప్రెసిడెంటే కాదు అంటాడు పుటిన్. జెలెన్స్కీ ఎలక్ట్ అయిన టర్మ్ అయిపోయింది, అసలు పుటిన్ ఎలక్షన్సే ఉండవు. రష్యాలో ఫార్సికల్ ఎలక్షన్స్లో పుటిన్ గెలుస్తూ ఉంటాడు. సో పుటిన్ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? టర్మ్ అయిపోయింది జెలెన్స్కీ టర్మ్ అయిపోయినాక కూడా మార్షల్ లా ఉంది. మా యుద్ధ సమయంలో మార్షల్ లా ఉంటుంది. ఆ మార్షల్ లా ఉన్నప్పుడు ఎన్నికలు జరపకూడదని ఉక్రెయిన్ రాజ్యాంగంలో ఉంది గనక జెలెన్స్కీ అధికారంలో కొనసాగుతున్నాడు. సో జెలెన్స్కీ ఈజ్ నాట్ ఎ లెజిటిమేట్ లీడర్ ఆఫ్ ఉక్రెయిన్. సో లెజిటిమసీ లేని లీడర్ ఒక శాంతి ఒప్పందమైన సంతకం పెడితే దానికి ఏం వ్యాలిడిటీ ఉంటుంది? భవిష్యత్ ప్రభుత్వాలు ఎందుకు అంగీకరిస్తాయి? అందువల్ల అసలు ఈ పీస్ డీల్ పైన సంతకం పెట్టే అధికారమే జెలెన్స్కీ లేదు. జెలెన్స్కీని మేము ప్రెసిడెంట్గానే గుర్తించాం ఉక్రెయిన్కు. అలాంటప్పుడు సంతకం పెడితే ఏంటి ఉపయోగం? పుట్టిన వాదన. మరి పరిష్కారం ఏంటి అంటే జెలెన్స్కీ పక్కకు జరగాలి. ఒక ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా, యూరప్, రష్యా పార్ట్నర్లు, మిత్రులు అందరి పర్యవేక్షణలో, అవసరమైతే యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణలో ఒక ట్రాన్సిషనల్ ప్రభుత్వం ఏర్పడాలి. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి. మీరు ఉక్రెయిన్ పొలిటికల్ హిస్టరీ తీసుకుంటే రష్యా అనుకూల ప్రెసిడెంట్ అన్న గెలుస్తాడు, వెస్ట్ అనుకూల ప్రెసిడెంట్ అన్న గెలుస్తాడు. పాపం ఉక్రెయిన్ ప్రజలకు తమ దేశ అధ్యక్షుని తాము ఎన్నుకోరు. సో ఒకసారి రష్యా అనుకూల ప్రెసిడెంట్ పవర్లో ఉంటాడు,
అతన్ని పక్కకు తోసేసి వెస్ట్ తమకు అనుకూల ప్రెసిడెంట్ పెట్టుకుంటారు. జెలెన్స్కీ ఇప్పుడు వెస్ట్కి అనుకూల ప్రెసిడెంట్. ఇప్పుడు జెలెన్స్కీని తొలగించి మళ్ళీ ఎన్నికలంటూ జరిపించి రష్యా అనుకూల ప్రెసిడెంట్ని పెట్టుకోవాలన్నది పుటిన్ ప్లాన్. అంటే క్లియర్గా మీరు చూడండి, పుటినోమో ఉక్రెయిన్ పొలిటికల్ కాలనీగా మార్చుకోదలుచుకున్నాడు, అమెరికానోమో ఎకనామిక్ కాలనీగా మార్చుకోవాలనుకుంటున్నాడు. సో అందుకే ట్రంప్ పుటిన్లు ఏకమవుతున్నారు. యునైటెడ్ నేషన్స్లో కూడా అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటేసింది. సో యూరోప్ కూడా పక్కకు పెట్టింది. పోనీ ఇప్పుడు అమెరికా అడిగిన రిసోర్సెస్ అన్నీ అప్పచెప్తే ఉక్రెయిన్ ఏమైనా అమెరికా కాపాడుతుందా అంటే దానికి కూడా హామీ లేదు. సో అడిగాడు జెలెన్స్కీ, నేను మినరల్ డీల్ సంతకం పెడతా, రేర్ ఎర్త్ మెటల్స్లో 50% మీకే ఇస్తా రాయల్టీ, తర్వాత రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లని అమెరికన్ కంపెనీలకే ఇస్తా, మీరు మాకు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వండి అన్నాడు. అంటే ఏమన్నారు? నో అన్నాడు. క్వశ్చన్ లేదన్నాడు. జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్ ఏంటంటే అసలు మేము ఆ మినరల్స్ ఉపయోగించుకుంటున్నాం అంటేనే దాని మించిన సెక్యూరిటీ ఇంకేముంటుంది అంటే మా దోపిడీ మీకు భద్రత అంటున్నారు. చూడండి, మేము యుక్రెయిన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంటాం కనుక అది మా కాలనీ అయిపోతుంది కదా, ఇక మీకు సెక్యూరిటీ ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అలా ట్రంప్ అండ్ పుటిన్ కలిసి ఉక్రెయిన్ను పంచుకోవటానికి సిద్ధపడుతున్నారు. ఒకరు ఆర్థికంగా డామినేట్ చేయదలుచుకున్నారు, ఓర్ రష్యా పొలిటికల్గా డామినేట్ చేసుకున్నారు. అల్టిమేట్గా ఉక్రెయిన్ను ట్రంప్ పుటిన్లు కలిసి కాలనైజ్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.